మీరు కొత్తగా ఏదన్నా ఫాలో అవ్వాలంటే కష్టమా? సులువా? కొత్తగా ఏదన్నా ఫాలో అవ్వాలంటే, కొత్తగా ఏదన్నా చేయాలంటే ఎవ్వరికీ ఈజీ గాదు. మనకి డే టు డే లైఫ్‌లో మనకి ఈ యొక్క ప్రపంచంలో మన కెరీర్ అవ్వచ్చు కానీ, లేదంటే కుటుంబంలో గానీ, లేదంటే బయట ప్రపంచంలో, లేదంటే ఈ సోషల్ మీడియాలో ఎటు చూసుకున్నా గానీ సెల్ఫ్ సెంటర్డ్ అంటే సెల్ఫ్ యాంబిషియస్‌గా మనం ఉంటూ ఉంటాం. అయినా మనమే ఇంపార్టెంట్ ఈ వరల్డ్‌లో అని చెప్పి. నా మాట నెగ్గాలి. నేనే చెప్పిందే వినాలి. నాకు కంఫర్ట్‌గా ఉండాలి. నాకు విలువనియ్యాలి అని చెప్పి. ఇలాంటి ఈగోయిస్టిక్ ఒక అహంకారంతో కూడుకున్న ఒక ప్రపంచంలో ఉండిపోయాం మనం. అయితే ఎప్పుడైనా మనం దాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు లైఫ్ డిఫరెంట్‌గా ఉంటది. ఈ వరల్డ్ డిఫరెంట్‌గా ఉంటది. కానీ మనం అది చేయలేం. ఒకసారి చూడండి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడైనా కానీ తను ఏదైనా కాంపిటీషన్‌లో పాల్గొంటున్నాడంటే ఆ కాంపిటీషన్‌లో గెలవడానికి తను ట్రైన్ చేసుకుంటా ఉంటాడు తన బాడీని. పరిగెడతాడు, వర్కౌట్ చేస్తాడు, పరిగెడతాడు. లేదంటే సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన 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 శారీరకంగా దాన్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటాడు. అదే విధంగా మనం మానసికంగా, అలాగే స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా మనం ఏం ట్రైన్ చేసుకుంటామో, ఎలా ట్రైన్ చేసుకుంటామో దాన్ని బట్టి మన యొక్క లైఫ్ చేంజ్ ఓవర్ అవుతుంది. అదంత ఈజీ కాదు. ఎవ్రీవన్ లుక్ ఫర్ ఎ సక్సెస్ అండి. ఆ సక్సెస్ కోసం చూస్తా ఉంటాం. ప్రతి దాంట్లో నాకు సక్సెస్ కావాలా అని చెప్పి. కానీ దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. సరెండర్ బిఫోర్ యువర్ సక్సెస్ అని. మీరు తగ్గింపు కలిగి ఉంటే మీకు సక్సెస్ వస్తది అని. సో, ఆ తగ్గింపు మనం ప్రాక్టీస్ చేస్తామా? బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఇలా చెప్తుంది. లూకా సువార్త 9:23 నుంచి నన్ను వెంబడించి గోరిన వారు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నా సిలువనెత్తుకొని వెంబడింపబడును అని. తన్ను తాను ఉపేక్షించుకొని. నీ సెల్ఫ్ గోల్స్, సెల్ఫ్ యాంబిషన్స్ అన్ని పక్కన పెట్టి, నీ సిలువనెత్తుకొని అంటే తగ్గింపు కలిగి నువ్వు వెంబడించగలవా? చిన్న చిన్న స్టెప్స్, డైలీ ఒబీడియన్స్. ఎవరు అప్లాస్ చేయక్కర్లేదు. ఎవరు రివార్డ్ చేయక్కర్లేదు. డైలీ చిన్న చిన్న యాక్షన్స్. నిన్ను కాదని నీ యొక్క గోల్స్ పక్కన పెట్టి, నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు తగ్గింపు కలిగి సక్సెస్ విల్ బీ గివెన్. సెల్ఫ్ సెంటర్డ్ పక్కన పెట్టి గాడ్ సెంటర్డ్‌గా మనం నడిచినప్పుడు ఇవన్నీ సాధ్యమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.